ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ యొక్కడే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సందేశంలో ఒక మాట మీతో పంచుకోవాలి, కృపావరములను గూర్చి. ఎందుకంటే ఈనాడు కొంతమంది కృపావరములు లేవు, నిలిచిపోయాయి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి అభిప్రాయం, ఒక ఆలోచన చూడండి, వారు ఒక మాటను పట్టుకొని ఈ విధముగా ప్రకటించటం, బోధించటం కనబడుతుంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. ఇక్కడ ఏమనుంది? ప్రవచనములైన నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును. కనుక ఇప్పుడు కృపావరములు అనేవి లేవు, నిలిచిపోయాయి. ఎప్పుడు నిలిచిపోయాయి అంటే ఈ బోధ చేస్తున్న వారు చెప్పే మాట ఇప్పుడు ఏంటంటే చూడండి, 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఈ మాటను బట్టి ఇంటికి పూర్ణమైనది అంటే ఏమిటంటే వారు బోధించే బోధ, క్రొత్త నిబంధన రాయటం అనేది పూర్తవటం. ఈ క్రొత్త నిబంధన రాయటం పూర్తయింది కనుక అది పూర్ణమైనది వచ్చినది అనే మాట వారు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కృపావరాలు నిలిచిపోయాయి అనేది. దేవుని బిడ్డలారా, కృపావరములు అనేవి నిలిచిపోలేదు. కృపావరములు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు నిలిచిపోతాయి అంటానికి మనం గమనిస్తే చూడండి, 2వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ముఖాముఖిగా చూతుమన్నాడు. అంటే ముఖాముఖిగా చూడటం అనేది విశ్వాసికి ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు 2వ రాకడలో విశ్వాసి మహిమ దేహంతో ఉంటాడు. యేసయ్య మహిమను చూస్తాడంటే ముఖాముఖి, యేసయ్యతో ముఖాముఖి. ఇప్పుడు యేసయ్యతో ముఖాముఖి అనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? యేసయ్య 2వ రాకడలో. అప్పుడు విశ్వాసి మహిమ దేహముతోటే ఉంటాడు కనుక ఇక స్వస్థపరిచే వరము, ఈ ప్రవచన వరం ఇవన్నీ అవసరం ఉంది కనుక అప్పుడు నిలిచిపోతాయి. మనం బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కదండి. యేసయ్యను మనం ముఖాముఖి చూసినప్పుడు అప్పుడు మనం ఆయనతో సంభాషిస్తాము, ఆయన మహిమదేహాలతో ఉంటాం. ఇంకా మనకి ఈ కృపావరాలతో పని ఉంటుందా? చూడండి, యోహాను భక్తుడు చెప్తాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయములో 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాం, మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోలి ఉందామని ఎరుగుదాము. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక కృపావరములు అనేవి నిలిచిపోయాయి, ఇప్పుడు ఈ తరములో లేవు అని చెప్పే బోధ వాక్యానుసారము కాదు. కాబట్టి వాక్యానుసారమైన బోధ ఏమిటి అంటే కృపావరములు అనేవి ప్రస్తుత కాలములో పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు అవి నిలిచిపోతాయి, ఎప్పుడు ఆగిపోతాయి అంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసయ్యను మనం ముఖాముఖి చూసినప్పుడు. ఒక మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను. యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయములో 12వ వచనం చూడండి. మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అంటే ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత ఏమాగిపోయింది? మన్నా. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే మన్నా అనేది పదార్థం కదా. హెబ్రీ భాషలో అక్కడ ఇదేమిటో అన్నారు వాళ్ళు. ఏమంటే కిందన హెబ్రీ భాషలో మన్నా అని రాయబడింది. మనం నిర్గమాకాండంలో ఈ మాట చూడవచ్చు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఇదేమి అనే మాట పుట్టినట్లు హెబ్రీ భాషలో మన్నా అనేది ఇక్కడ ఒక పదార్థము కదా. మనం వాక్యానికి సాదృశ్యం చెప్పుకుంటాం.
ఇప్పుడు వాగ్దాన భూమిలో వారు ప్రవేశించిన తర్వాత మన్నా మానిపోయింది కదా, అలాగా వాక్యం ఆగిపోతుంది అంటే కాదు. వాక్యం అనే మన్న ఎప్పుడు నిలిచే ఉంటుంది. ఇక్కడ మన్నా అనే దానికి రెండు వేరు అర్థాలు కనపడుతుంది. ఒకటేమో వాక్యానికి తెలియజేస్తే, మరొకటి ఏంటంటే అపోస్తుల కార్యముల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలలో చూడండి దయచేసి, ఇక్కడ వారు భాషలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 2వ అధ్యాయములో 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నాము. ఇదేమి అనే మాట అక్కడ ఇశ్రాయేలు మన్నా కురిసినప్పుడు అడిగారు, ఇదేమి అని ఆశ్చర్యపడు. అలా ఇక్కడ కూడా వీరు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇదేమి అడిగారు. అంటే ఇక్కడ ఇదేమి అంటే ఇక్కడ మన్నా అని ఉంది కదా, ఏది ఫుట్నోట్లో మన్నా అనేది వాక్యానికి సాదృశ్యం చెప్పుకున్నాం కదా. అలాగే మన్నా ఇంకోటి ఏంటంటే కృపావరములు. అయితే ఇక్కడ మనము వాగ్దాన భూమిని ఇశ్రాయేల్ ప్రజలు ప్రవేశించాక మన్నా మానిపోయింది కదా, అలాగే యేసయ్యను మనం ముఖాముఖి చూసినప్పుడు మానిపోయేది వాక్యం కాదు, వాక్యం నిరంతరం నిలిచే ఉంటుంది. మానిపోయేది కృపావరము. ఎందుకంటే అప్పుడు మనకు అవసరం లేదు. ప్రస్తుత కాలములో కృపావరములు అనేవి నిలిచే ఉన్నవి. ప్రస్తుత కాలములో కృపావరముల ద్వారా దేవుడు తన సంఘాన్ని బలపరిచి రాకడకు సిద్ధపరుస్తారు. కనుక కృపావరములు లేవు ఏమండి, మరి ఈ వరములు కలిగిన వారు చేసేదంతా తప్పు అని ప్రకటించే బోధన మనం నమ్ముట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోలేదు. కాబట్టి కృపావరములు ఉన్నాయి. అవి ఎప్పుడు నిలిచిపోతాయంటే మనం యేసయ్యను ముఖాముఖి చూసినప్పుడు. కనుక ఈ సందేశం విన్నవారు ఒకసారి ఆలోచించి సత్యాన్ని తెలుసుకొని ఇలాంటి చిన్న చిన్న అపోహలు, అలాగే లోపములు, రకరకాల అంటే వాక్యంలో ఉన్న విషయాలు సరైన గ్రహింపు లేకున్నటువంటి అపోహలు తొలగించుకొని సత్యంలో ప్రతిష్ఠింపడం, అలాగున వాక్యానుసారంగా ఎదుగుతూ రాక సిద్ధపడాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రకటించబడిన వాక్యం ఫలింపజేసి మహిమ పొందనేసిన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దీనిని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.